హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ ఫుడ్ వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాయసం. ఈ పాయసంని ఎంత ఈజీగా చేసుకోవాలో, ఎంత తక్కువ ఐటమ్స్‌తో చేసుకుంటే బావుంటుందో అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సేమియా, సాబ్దానా, చక్కెర, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, అలాగే దీనికి సరిపడేంత పాలు. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఎర్రబడేంత వరకు డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక దాన్ని కొంచెం సైడ్‌కి తీసుకొని దాంట్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని సేమియా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది పోసుకోవాలి. అప్పుడు సేమియా అనేది మంచిగా ఉడుకుతుంది. తర్వాత దీంట్లో అలాగే మనం తీసుకున్న సాబ్దానా ఉంటుంది కదా! అది కూడా దీంట్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇంకా దీన్ని మంచిగా కొంచెం ఉడికిస్తూ ఉండాలి. ఇంకా ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉండాలి. బాయిల్ అయిన తర్వాత దీంట్లో మీకు టేస్ట్‌కి సరిపడేంత చక్కెర అని చెప్పాను కదా! అదనేది వేసుకోవాలి. వేసుకొని అలా ఒకసారి కలిపేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక అలాగే దీంట్లో మనము ఎంతైతే పాలు అనుకున్నామో ఆ పాలు అనేది వేసుకొని దీన్ని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా దీన్ని కొంచెం బాయిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకున్నాం కదా! ఆ డ్రై ఫ్రూట్స్ అనేది పైనుంచి గార్నిష్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్‌గా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో సేమియా పాయసం అనేది మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అండి, మరొక వీడియోతో మళ్ళీ వస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.